గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన అటు సజ్జనర్ గారు రియాక్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం వీళ్ళందరూ బయటకొచ్చి అసలు మేము ప్రమోట్ చేసినందుకు సారీ అని కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అండ్ నిన్నటి నుంచి కూడా పోలీసులు ఎవరైతే 11 మంది పైన కేసు అయితే నమోదైందో వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళు 3 రోజులు గడువు కూడా అడిగినట్టు కూడా ఇప్పటికీ తెలుస్తుంది. అయితే ఈ 11 మంది పైన కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, కేవలం ఈ 11 మందినే చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అనే క్వశ్చన్స్ కూడా ఇవాళ చాలా వరకు రైజ్ అవుతూ ఉన్నాయి. మరైతే ఆయన ఎవరో కాదు, అడ్వకేట్ భవానీ కృష్ణ యాదవ్ మనతో పాటు ఉన్నారు. సజ్జనర్ గారు అలాగే వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ జనాల్ని మోసం చేస్తూ, అంటే జనాలు వీళ్ళు మన ఇన్ఫ్లుయెన్సెస్ కదా, వీళ్ళు చెప్పేది కరెక్టే ఉంటుంది అని చెప్పి ఎవరైతే నమ్మి బెట్టింగ్ యాప్స్ ఆడి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు వాళ్ళపైన కేసు అయితే నమోదు చేయడం కూడా జరిగింది. మరి వీళ్ళే ఉన్నారా, ఇంకెంతమంది పైన వీళ్ళు కేసు అన్నది నమోదు చేయడం జరిగింది, ఇవన్నీ విషయాలు కూడా లాయర్ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ 11 మందే కాదు, చాలామంది ఉన్నారు. ఏంటంటే వీళ్ళు 11 మంది ఫస్ట్ ఏంటంటే లైమ్ లైట్లోకి వచ్చి అంటే వీళ్ళ యాడ్స్ అనేవి ఇంకా ఇన్స్టాగ్రామ్ రన్ అవుతున్నాయి. వీళ్ళు ఏదైతే బెట్టింగ్ ప్రమోట్ చేశారో వీళ్ళు 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద బిగ్ బాస్ ఫేమ్స్ ఉన్నారు, టాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా త్వరలో కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిన్న పంచగుట్ట పిఎస్లో మనకి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. మన ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సోషల్ యాక్టివిటీస్ట్ ఆయన ఇచ్చాడు. మేమందరం వీళ్ళ వీడియోస్ అనేవి మన సజ్జనర్ సార్ షేర్ చేయడం జరిగింది. చాలామంది యూత్ ఎవరైతే ఈ ప్రమోట్ చేస్తున్నారో వీళ్ళందరి వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు. అందరికీ, సార్కి, మాకు ప్రతి ఒక్కరు షేర్ చేసి న్యూస్ TV9 వాళ్ళకి, మీకు బిగ్ టీవీ వాళ్ళకి, ప్రతి ఎన్టీవీ వాళ్ళకి అందరికీ షేర్ చేస్తున్నారు. షేర్ చేసి ఏంటంటే వీళ్ళ మీద కఠినమైన పనిష్మెంట్ చేయాలి, శిక్షలు పడాలి, వీళ్ళకి ఇలాంటి వారి వల్ల చాలామంది చనిపోతున్నారని చెప్పి వీళ్ళ వీడియోస్ సొంతంగా ఎవరికైనా ఇనిషియేటివ్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ జరగబోతుంది. చాలామంది మీద కేసులు పడే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, కానీ సార్ ఇప్పటికీ ఈ 11 మందికి అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ వీళ్ళు మళ్ళీ 3 రోజులు మాకు గడువు కావాలి, మేము ఎటువంటి యాప్స్ అంటే అది లీగల్ అని తెలిసిన తర్వాత మేము ప్రమోట్ చేస్తాం తప్ప ఇల్లీగల్ అయితే మేము చెయ్యం కదా అనే క్వశ్చన్స్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్ మరి? అసలు ఇండియాలో లీగల్ అనేది బెట్టింగ్ అనేది లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్ ఎక్సెప్ట్ అనేది స్కిల్ బేస్డ్ గేమ్, Dream11, ఈ మై ఫ్యాన్సీ 11 ఇవి మాత్రమే లీగల్ అండి. మిగతా ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ యాప్స్ ఇవన్నీ ఇల్లీగల్ ఇన్ ఇండియా. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణ ఇవన్నీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. సో వీళ్ళందరికీ టైం ఎందుకు అడిగారంటే సో వీళ్ళు ఆన్సర్ చేయవచ్చు, చెప్పాలని టైం తీసుకోవచ్చు ఎవరైనా. సో కేసు పెట్టిన తర్వాత మనకి 1 వీక్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో దీని ద్వారా వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు, అటు టాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి కేవలం ఇటు టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళపైన నిఘా పెట్టారు, వాళ్ళకి మాత్రమే నోటీసులు పంపించారు. దీని ప్రకారం చూసుకుంటే ఇండస్ట్రీ వాళ్ళకి అంటే వాళ్ళు పెద్ద వ్యక్తులు కదా, అందుకని వాళ్ళ పేర్లు ఏమైనా చేర్చలేదా ఇందులోకి అన్నది కూడా ఇవాళ అడుగుతూ ఉంటారు. అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవైతే జెన్యూన్గా ఉన్నాయో, ఏ వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. త్వరలో మిగతా వారి అందరి మీద కూడా కంప్లైంట్ తీసుకుంటారు. కంప్లైంట్లు ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో తెలంగాణ అండ్ ఆంధ్ర 2 స్టేట్స్లో ఎక్కడెక్కడ కంప్లైంట్స్ పడ్డాయో తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టరండి. సజ్జనర్ సార్ దీని మీద స్ట్రిక్ట్గా ఉన్నారు. ప్రతి పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసులు తీసుకుంటున్నారండి. మీరు కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. వీళ్ళందరి మీద కేసులు జరుగుతాయి. ఓకే, అండ్ సార్ నిన్న ఏదైతే శేఖర్ భాష అక్కడికి పిఎస్ దగ్గర కూడా రావడం జరిగింది. అయితే ఆయన చెప్తుంది ఆయన ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరికీ అని అంటే, సజ్జనర్ సార్ దగ్గర నుంచి మీరు ఏవైతే యాప్స్ మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారో వెంటనే మీరు దానికి సారీ చెప్తున్నట్టు, ఇక్కడి నుంచి నేను ప్రమోట్ చేయనని మీరు మెసేజ్లు పంపించండి, అంటే వీడియోలు క్రియేట్ చేసి పంపండి అని ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టు. అయితే అది నిజంగా ఆయన దగ్గర నుంచే వచ్చిందా లేకపోతే లేదా అని చెక్ చేస్తే ఆయన అకౌంట్ని వేరే వాళ్ళు ఎవరో యూజ్ చేసి పెట్టారు అన్నది ఈయన అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? ప్రజెంట్ అయితే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఏం చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు ఆల్రెడీ బెట్టింగ్ సైట్స్లో వీడియోలు చేస్తున్నారు. సో దీన్ని రెక్టిఫై చేసుకునేందుకు ఎందుకంటే వీళ్ళే ఉన్నారంటే 4 years బ్యాక్ చేసిన వీడియోస్, 2 years బ్యాక్ చేసిన వీడియోస్ అంటున్నారు. కానీ ఇవన్నీ వీళ్ళు రీసెంట్గా చేసిన వీడియోసే. కానీ వీళ్ళు రెక్టిఫై చేసుకునేందుకు మేము ప్రజెంట్ ఈ వీడియోస్ ఏమీ చేయలేదు, పాత వీడియోస్నే వీళ్ళు మళ్ళీ పబ్లిష్ చేస్తున్నారు అన్నారు. సో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళే చెప్పారు కదా బెట్టింగ్ చేయమని. సో వీళ్ళ నుండే చేయొద్దని వీళ్ళు చెప్తే కొంచెం పనిష్మెంట్ తగ్గిద్దని అవకాశంతో వీళ్ళు రెక్టిఫై అయ్యి వీళ్ళు చెప్పుకుంటున్నారు అంతే ఇన్ఫ్లుయెన్సర్లు. ఓకే, అంటే సార్ దగ్గర నుంచి ఎటువంటి మెసేజ్ కూడా వెళ్ళలేదా వీళ్ళకి? మెసేజ్ వెళ్ళంటే వీళ్ళు చేయొద్దని మెసేజ్ వెళ్తుంది, కానీ ఇలాంటి వీడియో చేయమని ఇలాగే చేయమని ఎవరో చెప్పరండి. ఓకే ఓకే, వీళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి కోసం మీరే ఆడమన్నారు. సో మేమే ఆడొద్దు అంటున్నాము, మాకు తప్పైపోయింది, తెలిసి చేసాం, సో ఇక నుంచి ఆడొద్దని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు అంతే. వీళ్ళు ఒక మెసేజ్ ఇస్తున్నారు, సోషల్ మెసేజ్. అంతకుమించి దీంట్లో ఎవరో ఒక రూల్ పెట్టరు.
వీళ్ళు పనిష్మెంట్ చేస్తారు. సో వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంతే. ఓకే. అండ్ ఇప్పటికే కొంతమంది పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం కానీ, అటు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ అండ్ మరి కొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ అటు లీగల్గా? లీగల్గా వీళ్ళందరికీ సర్టన్ టైం లిమిటేషన్ ఇస్తారండి. ఈ టైంలో రాకపోతే వీళ్ళందరి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ అవుతుంది. వీళ్ళందరినీ రిమాండ్ చేస్తారండి. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడున్నా ఇండియాలో ఏ మూలన ఉన్నా కానీ పట్టుకొని తీసుకొస్తారు. సో వాళ్ళందరూ వాళ్ళు వస్తే పనిష్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంకా కేసులు పడే అవకాశాలు ఉంటాయి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు మొత్తం కూడా చెక్ చేస్తారు కదా, వీళ్ళు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, దీని ద్వారా అంటే వీళ్ళ యొక్క కూపన్ కోడ్స్ యూజ్ చేసి ఎంతమంది ఆడారు, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అని దానిపైన మీరు చూస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళ నుంచి ఎవరైనా వచ్చి మేము పలానా వ్యక్తి చెప్పబట్టే మేము ఆడాము అని చెప్పి కానీ కేసు కనుక పెట్టినట్లయితే ఏం చెప్తారు? మరి గతంలో చాలామంది యువత చనిపోయారండి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ బెట్టింగ్ లాడి చనిపోయారు. వాళ్ళు ఆల్రెడీ కేసులు వేశారు. బెట్టింగ్ సైట్స్లో డబ్బులు పోయి మనస్తాపంతో వీడియోలు కూడా పెట్టారు. కానీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు పలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు కానీ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు లింక్ ఓపెన్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ని గుర్తుపెట్టుకోరు. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ఆన్ ద టైం మీరు చెప్తున్నారు బిగ్ టీవీ వచ్చింది మనం మాట్లాడుతున్నాం ఇదే గుర్తుంటుంది కానీ తర్వాత 10 రోజుల తర్వాత మనం ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చామని చెప్పలేం కదా మనం. సో ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఆడి నష్టపోతారు. అంటే ఒక రోజు నష్టపోరు, 1-2 months తర్వాత నష్టపోతారు, చనిపోతారు. చనిపోయినప్పుడు వీళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. దాని మీద చాలామంది చనిపోయిన ఉండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం ఆర్టీఐ ఫైల్ చేస్తే మనకి ప్రతి డేటా వస్తుంది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ప్రస్తుతం మార్కెట్లో. ఓకే. మరి ఇప్పుడు దీన్ని బట్టి మీరే అన్నారు వాళ్ళ పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేకపోవచ్చు అని చెప్పి. మరి పేరు గుర్తు లేనప్పుడు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా ఉంటుంది కదా ఇక్కడ, అంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా? ఛాన్సెస్ ఉండడానికి లేదండి. వీళ్ళన్ని వీడియోస్ అనేవి ఆల్రెడీ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ప్రజెంట్ అయిన మార్కెట్లో ఉన్నాయండి. ఈ వీడియోస్ అన్నీ తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేశారు. వీళ్ళ ద్వారా ఎంతమంది లాగిన్ అయ్యారు, వీళ్ళు లాగిన్ కోడ్స్ ఉంటాయి, యూజర్ కోడ్స్ ఉంటాయి, వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత డబ్బులు వెళ్ళినాయి బయటికి, వీళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ కట్టకుండా ఉన్నాయి ఎంత, ఇదంతా వాళ్ళకి తెలుస్తుంది. డేటా అంతా తీసిన తర్వాత ప్రతి వాళ్ళ మీద సెక్షన్స్ ఇంక్లూడ్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారండి పోలీసు వారు. అండ్ సార్ మీరు చూసినట్టయితే నిన్ననే నాన్మిష్ ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది, హర్ష సాయితో మాట్లాడిన వీడియో. సో వాళ్ళకి డబ్బులు ఏ విధంగా వస్తాయి, దానికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా లేదు, జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు చెప్తుంటే వాళ్ళకి ఎంత ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఎంత ట్యాక్స్ పే చేశారు ఏంటి అని అంటున్నారు. మరి ఇక్కడ ఏంటంటే అసలు ట్యాక్సే కట్టకుండా మాకు మనీ వస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ కోణంలో అయితే ఇక్కడ మరి వీళ్ళు దొరికే ఛాన్స్ లేదు కదా? వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్కే రావాలి కదా. ఇఫ్ సపోజ్ ఆఫ్లైన్లో అమౌంట్ తీసుకున్నారు అనుకోండి అక్కడ దొరకరు. కానీ వీళ్ళు అకౌంట్స్లో పడ్డ ట్రాన్సాక్షన్ చూసుకోవాలి కదా. ఇప్పుడు బెట్టింగ్ ఆడుతున్నారండి, బెట్టింగ్ ఆడే వాళ్ళ దాంట్లో డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి. డిపాజిట్ ఎక్కడి నుంచి పడుతుంది, ఈ అకౌంట్ నుంచి నీకు పైసలు ఎందుకు పడ్డాయి, ఈ అకౌంట్ నుంచి ఎందుకు డబ్బులు పడ్డాయి, ఆల్రెడీ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ కూడా పడి ఉంటాయి. 1930 కాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటాయి. ఆ కంప్లైంట్స్లో ఎవరెవరికి వెళ్ళినాయి, అకౌంట్ ఎంతెంత అమౌంట్ వెళ్ళినాయి కానీ మనం ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా. సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందని ఐటీ రిటర్న్స్లో తెలిసిపోతుంది కదా బ్యాంక్ అకౌంట్స్లో. వీళ్ళు క్యాష్ వెళ్తే ఆఫ్లైన్ అయింది, వీళ్ళు ఖచ్చితంగా పేమెంట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఉంటాయండి. అండ్ వీళ్ళు వీడియోస్ ఉన్నాయి కాబట్టి, వీళ్ళు అడ్మిట్ అయిన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి సరిపోతాయి చాలు. ఓకే ఓకే. సో వీళ్ళకి ఏదైతే 3 రోజులు గడువు ఇవ్వడం జరిగిందో ఇది దేని గురించి ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఏమైతే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నారో పోలీస్ వారు వీళ్ళ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాం, వీళ్ళు మీరు వేరే చోట ఉండొచ్చు, కొంతమంది అవైలబుల్ ఉండకపోవచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో వీళ్ళు పర్టికులర్ టైం అడిగారు. సో ఈ టైం ఫ్రేమ్లో వాళ్ళు వచ్చి పోలీస్ వారికి వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తారని ఆశిస్తున్నాం అంతే. సో ఇంకా కొంతమంది కేసు ఫైల్ చేస్తున్నాము అన్నారు. సుమారు ఇంకా ఎంతమంది పైన కేసు వేస్తున్నారు సార్? ఇంకా చాలామంది వందల్లో ఉండొచ్చండి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ. దొరకని ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు, దొరికిన వాళ్ళు జస్ట్ 1% అండి. ఇన్స్టాగ్రామ్లో మీరే చూడండి ఓపెన్ చేసి, బెట్టింగ్ సైట్స్లో ఎంతమంది ప్రముఖమైన బిగ్ బాస్ సెలబ్రిటీలు, టాలీవుడ్ యాక్ట్రెస్, బాలీవుడ్ యాక్ట్రెస్ వీళ్ళందరూ ప్రమోట్ చేసిన వీడియోస్ అందరి దగ్గర ఉన్న ప్రతి వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. ఓకే. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అమాయకమైన విద్యార్థులు బలవుతున్నారు. చదువుకోవడానికి తీసుకున్న ఫీజులు కూడా వీళ్ళు బెట్టింగ్ సైట్స్లో డిపాజిట్ ఆడి నష్టపోయి చాలామంది తల్లిదండ్రులు కన్నీటికి కారణమైన వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇదండి. సో ప్రెసెంట్ ఏంటంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉన్నారో, అలాగే ఎవరి ద్వారా కూపన్స్ కోడ్లన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారో, సో ఈ 3 రోజుల గడువు ఏదైతే ఇచ్చారో వీళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగింది, ఆన్లైన్లో జరిగినాయా లేకపోతే ఆఫ్లైన్లో జరిగినాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళకి లీగల్గా కూడా ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోవాలో అటువంటి యాక్షన్స్ ప్రొసీడ్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. అండ్ వీళ్ళే కాకుండా అటు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికీ కూడా ఎంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సీరియల్ యాక్టర్స్, సో వీళ్ళందరికీ దాదాపు 100 మందికి పైగా ఇంకా కేసెస్ నమోదు అవుతున్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లోని ఇంకా ఎంతమంది పైన కేసు ఫైల్ అవుతుంది, ఇంకా ఎవరెవరి లిస్ట్లో ఉన్నారు, ఒకవేళ వాళ్ళు వీడియోస్ డిలీట్ చేసినప్పటికీ వాళ్ళ ఏమాత్రం కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ లేవు అనేది ఇక్కడ క్లియర్గా అడ్వకేట్ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ పరశురామ్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.